అర్థమవుతుందా? మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించి తీరాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ మారు మనసు అవసరం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. మన క్రియలను మార్చుకోవాలి. దేవుని కోసం నిజాయితీగా బతకాలి. ఇలాంటి చేతకాని జీవితాలు ఎందుకు? చేతకాని జీవితాలు ఎందుకు? పాపాన్ని జయించలేము, ఒక టీవీ చూడకుండా ఉండలేము, ఒక ఫోన్లో తప్పుడు వీడియో చూడకుండా మనం ఉండలేము, బూతులు మాట్లాడకుండా ఉండలేము. చేతకాని జీవితం అంటారు. అర్థమవుతుందా? చేతకాని జీవితమే. కనీసం మన మాటలు మనం వదుపు చేసుకోలేకపోతాం, మనం చూసేవి మనం వదుపు చేసుకోలేకపోతాం, కనీసం మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, కనీసం ఎదుటి వ్యక్తితో మాట్లాడటం మనకు రావట్లేదు, సరిగ్గా వాక్యం వినటం రావట్లేదు, ఇది కనీసం భక్తిగా బ్రతకడం కూడా రావట్లేదు. ఇది చేతకాని జీవితం కాదు, ఖచ్చితంగా చేతకాని జీవితం. ఇలాంటి చేతకాని జీవితాలు ఉంటే వదిలే. అర్థమవుతుందా? దేవుని కోసం నిజాయితీగా బ్రతకడానికి సిద్ధపడండి. దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడండి. ఏదైనా వదిలేసుకుని రావాలి దేవుని కోసం. దేవుడికి ఏది నచ్చదో అది వదిలేవలసిందే. ప్రభా, నీకు టీవీ చూడటం నచ్చదా? నేను మానేస్తాను. ప్రభా, నేను తప్పుడు మాట్లాడటం నచ్చదా? నేను మానేస్తాను. నేను బయట అందరిలా తిరగడం నీకు నచ్చదా? నేను మానేస్తానన్న కసి ఉండాలి క్రైస్తవుడికి. అర్థమవుతుందా? ఈ కసి కలిగిన క్రైస్తవులు ఎవరూ లేరు. దేవుడు మమ్మల్ని తీరుస్తాడండి, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడండి, దేవుడు మమ్మల్ని పరలోకం తీసుకుపోతాడండి అని భ్రమలో బతికేస్తాను అంతే. అర్థమవుతుందా? ఇలాంటి భ్రమలో జీవితాలు విడిచిపెట్టి దేవుని కోసం నిజాయితీగా బ్రతకడానికి మారు మనసు పొందుకొని సిద్ధపడడం.